లెక్క నీటి ఎద్దడి చాలా ఉన్నది. అయినా కానీ ఇప్పుడు ఈ లెక్క మనం చూసుకుంటే ఇప్పుడు ఈ 3 నుంచి 4 సంవత్సరాల నాకు 7 టన్నులు వచ్చింది. అంటే ఈజీగా తీయచ్చు పంట, అన్నిటికంటే సులువైన పంట అని నేను చెప్పుకుంటున్నాను. నాకు నీటి ఎద్దడి ఉంది, అయినా సరే నడుస్తుంది. ఇప్పుడు ఇంత వయసు తోట ఉంది, ఒకటే డ్రిప్ వాళ్ళు అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఏదైతే ఇచ్చారో ఒకటే డ్రిప్ ద్వారా పంపిస్తున్నా. ఇంతవరకు రెండో స్ప్రింకర్ అవ్వటం అది కూడా లేదు. ఇంతవరకు ఏమైనా చాలా నీటి కొరతతో కూడా తట్టుకుంటుంది. నా ఆలోచన ఏంటంటే నీటి కొరతకి తట్టుకుంటున్నారంటే నీళ్లు తక్కువ అవుతా కూడా వేరే వ్యవస్థ లోతుకుపోతుంది అనేది నా ఆలోచన. ఇది ఎప్పుడు చెప్పింది కాదు. అయితే బాగా నీళ్ళు ఇచ్చిన రైతుల కంటే కూడా నాకు దిగుబడి వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇంకోటి కూడా మొక్క నాటిన కాడి నుంచి కూడా చెట్టు మొదట్లో ఈ రోజు వరకు నేను కలుపు తీయలేదు. ఏమైనా పేరకాటి గడ్డి మందుతోటే ఈ రోజు వరకు నేను చేస్తున్నాను. ఈ రోజు వరకు పారబెట్టి చెట్టు మొదట్లో నేను ముట్టుకోలేదు. అంటే ఈ విధంగానే మనం చేయమని నేను అంటలేదు. అంటే గడ్డి మందు కొడితే కొంతమంది ఇబ్బంది పడుతున్నారు అనేది తెలుసు. వాళ్ళు చేసే విధానం బట్టి ఉంటుంది. అది మీ యొక్క ఆలోచన మేరకు చేయండి. గడ్డి మందు నేను 2 సార్లు కొడుతున్నా. ఇంతెత్తు మొక్కలు అయిన తర్వాత గడ్డి మందు కొడుతున్నా. అది అడ్డం పడిపోతుంది, అది కుళ్ళిపోతుంది. వర్షం వచ్చినప్పుడు మట్టి కూడా కొట్టకపోకుండా ఉంటుంది. ఇక ఈ సంవత్సరం పెట్టడం కూడా వేరే వ్యవస్థ కలిసింది కాబట్టి ట్రాక్టర్ తోటి వెనకాల ఇట్లా అనుకుంటూ వెళ్ళిపోయాము. ఏమైనా తక్కలతో కూడా ఏ విధంగా కూడా అలాంటి పనులు చేయలేదు. కానీ అందరూ ఏమొచ్చాను పట్టే ఇంకోటి 2 సంవత్సరాలు కూడా పత్తి మిరపకాయ వేసాను. ప్రత్యేకంగా పామాయిల పక్క మీద ఏం మందు కొట్టలేదు నేను. ఈ మిర్చి పత్తి వేయడం వల్ల ఈ మందులు వాటికి ఉపయోగపడుతున్నాయి. చెట్టు బాగా నీట్గా వస్తుంది. ఈ వీటికేసే వాటికి వేస్తాను. ఈ 2 సంవత్సరాలు కూడా ప్రత్యేకంగా నేను ఒక చెంచా మందు కూడా వేయలేదు. ఈ పైన వేసినప్పుడే ఇక్కడ తక్కువ ఆ విధంగా వస్తుంది. ఇంకోటి కూడా ఈ మొక్కల డ్యామేజ్ గురించి కూడా ఇవన్నీ కూడా ఈ ఉమా మహేశ్వరి గారు ఊరున తిరిగి మా గ్రామం కూడా వచ్చి మీరు ఫలానా 5వ తరగతి నాడు బిడ్డింగ్ ఉంటుంది అని మమ్మల్ని చెప్పారు. వీళ్ళ బృందము కష్టపడి రైతుల గురించి ఇంత సేవ చేస్తున్నారు. ఇదే కార్యక్రమం రాజకీయ నాయకులు చేస్తే ఎవరైతే నాశనక మొక్కలు వచ్చిందో ఏ రైతు ఎంతుందో వాళ్ళు తీయగలుచుకుంటే తీయగలుగుతారు. కానీ వాడు కూడా దృష్టి పెట్టాలి. వీరికి ఎలాంటి లాభం లేకుండా వీరు ఈ మాదిరిగా కష్టపడతారు. వీళ్ళ బృందము అదే డిపార్ట్మెంట్ వాళ్ళు అదే రాజకీయ నాయకులుగా ఇదే విధంగా వాళ్ళు ముందుకు వస్తే ఇవన్నీ కూడా నష్టపడాలని తీయగలుగుతారు. తలుచుకుంటే ఒక్క పారిశ్రామికవేత్తకి కొన్ని వేల కోట్లు సబ్సిడీ ఇస్తుంది ఫ్యాక్టరీలకు. ఈ రైతులకు నష్టపడేది కూడా ఒక్క ఫ్యాక్టరీ ఒక ఇండస్ట్రీ వారికి ఇచ్చినంత ఖర్చుతోటి ఈ రైతులందరూ కూడా సరిపోతుందని నేను అనుకుంటున్నా. ఇది నిజమో మొత్తమో మీరందరూ క్యాలిక్యులేట్ చేసుకోండి. ఒక్కొక్క పారిశ్రామికతకి కొన్ని వేల కోట్లు ఇస్తుంది. ఇప్పుడు ఈ పామాయిల్ రైతులకు నష్టాన్ని వాళ్ళు పంచుకుంటూ ఏటాం సులభం. ఈ యొక్క కార్యక్రమంలో ఇంతమంది రైతులు ఏ ఒక్క అధికార సలహా లేకుండానే ఇంతమందిని వేదిక మీద తీసుకొచ్చేందుకు ఈ ఉమామహేశ్వరి గారి బృందానికి ధన్యవాదాలు. మా గ్రామంలో మోహన్ రెడ్డి గారు కూడా వచ్చారు, మాకు సంతోషం. ఇంకోటి కరెంట్ స్తంభాలు కూడా తీర్చారు, అది బాగుపడి చేసేట్టు దాని గురించి కూడా నేను చెప్పాల్సి ఉంటుంది. ఈ సమయం ఇచ్చినందుకు ఇంతమంది రైతుల ముందు నాకు ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు. గారు వారు ఆదర్శ రైతు మరియు సమస్యల మీద కూడా అవగాహన ఉంది. కలెక్షన్ సెంటర్ సంబంధించి కూడా వారు గతంలో కొన్ని సమస్యలు చెప్పారు.